ప్రొద్దున కడపలో ఈరోజు ఉన్నాము, రాత్రి ఇక్కడ పనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నాం. మేము రెడీ అయినాం, సిద్ధంగా ఉన్నాం. ఇది మా అత్తవారి ఇల్లు. అంటే ఇక్కడ ముద్ద నూరుతా ఉంటారు అనమాట. ముద్దనూరు అంటారు. మనం ఇట్లా పోతే గండికోటకు కూడా పోవచ్చు. యాక్చువల్ రైట్ తీసుకుంటే గండికోట అంటే మనం ఇప్పుడు ఎర్రగొండ్ల, కడప ఎర్రగొండ్ల నుంచి ముద్దనూరు వైపు వస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ తీసుకుంటే మనము గండికోటకు పోవచ్చు. స్ట్రైట్ తాడపత్రి అనంతపూర్ రోడ్డు. ఇక లెఫ్ట్ లో కూడా మనకి ఒక ఊరు వస్తుంది అన్నమాట. అది ఏంటంటే ఇట్లా కదిరికి పోవచ్చు అనుకుంటా. ఇట్లా కదిరికి ఇక్కడ చాలా ఫేమస్ ఫుడ్ ఐటమ్స్. అంటే రాత్రిపూట్లు ఎప్పుడన్నా మేము వచ్చేప్పుడు ఇక్కడ ఉంటాయి, హోటల్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూడు, మిథున్ రెడ్డి కారం దోశ. ఇక్కడ దోశలన్నీ బాగా ఫేమస్. పరోటాలు, పుష్కలు ఈ హోటల్లో, నాగేంద్ర హోటల్ చూస్తున్నాం చాలా నుంచి. ఇక్కడ ఫేమస్. ఒకసారి అక్కడ తినండి. మామూలు మీల్స్ అట్లా అంతా కూడా పెడతారు, పప్పు అన్నం అట్లా. ఇట్లా లెఫ్ట్కి పులివెందల ఉంది. పులివెందల ఇట్లా రైట్కి జమ్మనగూడ రోడ్డు మీద మనం గండికోట పోతాము. ఇది సర్కిల్. ఇక్కడ ఏమన్నా సోడా తాగాలనిపిస్తే సోడా తాగొచ్చు మనం. పిల్లలు నాని చూడు, సంసారం పెట్టినాడు నాని. అంతే వెనకల కనపల్లి ఆవిడ పనుకున్నాడు. ఇట్లా పెట్టేసి కడతాడు. ఇది గండికోట సైడ్, మన రైట్ సైడ్ ఉన్నదంతా వాతావరణం సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఈ సర్కిల్ వచ్చింది కదా మనకి ముందర కొంచెము. ఈ రైట్ సైడ్ తీసుకుంటే గండికోటకు పోయేది రోడ్డు రైట్. ఇంకా దగ్గర ఇక్కడ నుంచి ఒక 20 అంతే, 18 ఎంత వస్తుంది అంతే, ఎక్కువ ఏం రాదు. ఉప్పనేసిన పల్లి పెట్టింది ఏమో. చెప్పిన రోడ్ బాగా వేసినారు. ఇదంతా మనకి ప్రొద్దుటూరు నుంచి, అంటే కడప నుంచి కూడా చూస్తున్నట్టయితే రోడ్ అయితే బాగుంది. ఇక్కడ ముద్దూరు నుంచి బాగా డబల్ రోడ్ అయింది. ఇక్కడ బాగా ముందర ఏదో టోల్ గేట్ కూడా వచ్చింది. మనం డబ్బులు కట్టించుకుంటారో తెలియదు. స్టార్ట్ అయింది టోల్ గేట్స్, పెద్ద టోల్ గేట్స్. టోల్ గేట్లో బ్యాలెన్స్ ఎంత చూసుకోవాలి. ఫస్ట్ టైం ప్రజెంట్ ఇంకా అమౌంట్ కట్టాలో లేదో తెలియదు. కొత్త టోల్ గేట్ నేను చూడబట్టి ఫస్ట్ టైం కూడా పెద్దగా ఉంది టోల్ గేట్. ఇక్కడ క్రాస్ కట్టారు టోల్ గేట్. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు, అంటే డబ్బులు ఏమి కట్టించుకోలేదు అనుకుంటున్నాను. బాగుంది. ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అంట 7 లైన్స్. ఇది లాస్ట్ ఒకటి 8 లైన్స్ మొత్తం ఉన్నాయి దీంట్లో. ఇది లాస్ట్ ఎక్స్ట్రా ఉంటాయి మామూలుగా. 7 లైన్స్ ఉంది. మా పెద్ద ప్లాజా, టోల్ ప్లాజా. ఓకే, బాగుంది. వచ్చేసాం దాటుకొని. ఇంకా టోల్ గేట్ ఏం డబ్బులు కట్టించుకోలేదు. కొత్తది కదా, ఇంకా రెడీ చేస్తున్నాం. రోడ్ అంతా వేస్తేనే టోల్ గేట్ స్టార్ట్ చేసేది. చెప్తున్నా ఇంతకుముందు ఈ రోడ్డు రావాలంటే చాలా అసలుకి ఘోరంగా ఉండేది. ఇప్పుడు బాగా రెడీ అయింది. రోడ్ అయితే బ్రహ్మాండంగా రెడీ అయింది. ఇది చౌటుపల్లి. ఇంతకుముందు రావాలంటే చాలా స్లో అయిపోయే వాళ్ళని. స్పీడ్ బ్రేకర్స్ పరిస్థితి చాలా బాధగా ఉండేది రావాలంటే. ఇప్పుడు బాగా ప్రశాంతంగా
డ్రైవ్ చేసుకుంటే హ్యాపీగా వచ్చేయచ్చు. ఇక్కడ మనకి పాలకోవ దొరుకుతుంది, చూద్దాం. ఇక్కడ ఎక్కడైనా పాలకోవ షాప్ ఉంటుంది. మామూలుగా ఇంతకుముందు ఇప్పుడు తీసుకుంటా అండి పాలకోవ. ఇక్కడ చూస్తా అది పాలకోవ షాప్ ఉందో లేదు, మరి వెళ్ళిపోయిందో లేదు తెలియదు మనైతే. చూద్దాం. అక్కడ అక్కడ ఉంటుంది పాలకోవ షాప్. అదే ఒక పోలేం కదా. బాగుంది రోడ్ అయితే, బాగుంది, చాలా బాగుంది. ఎంతవరకు వేసానంటే తెలియదు కానీ రోడ్ అయితే బాగుంది. గండికోట ప్రాజెక్ట్ ఇది, ఎత్తిపోతల పథకము బాగుంటుంది రోడ్. అక్కడ ఉండే ఇల్లులన్నీ కూడా ఇక్కడికి ఇచ్చేసాను. ఎంత ఊరు మునిగిపోతుందని చెప్పేసి ముందుగానే ఇక్కడంతా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఇచ్చేసాను. కొంతమంది అక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం అంతా ఊరంతా కొంచెము, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వెళ్ళిపోయింది అనమాట. డిస్పాచ్ అక్కడికి ఇక్కడికి మంచుమల్లి, చౌట్పల్లి ఇలా అంతా వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఊరు ఉండింది ఇంతకుముందు, నీళ్ళు మనకి ఎక్కడైతే చూస్తున్నామో అక్కడంతా ఊరు ఉండింది ఒకప్పుడు. అక్కడ అన్ని నీళ్ళు ఉంటాయి కదా, అదంతా ఒకప్పుడు ఊరు అనమాట. అదంతా మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ అంతా కూడా ఊరు ఒకప్పుడు. ప్రాజెక్టులో నీళ్ళు రావడం వల్ల ఊరంతా మునిగిపోతుంది. ముందు అక్కడ ఖాళీ చేపించేసి తాడిపత్రిలోకి వచ్చేసినాము. తాడిపత్రి నుంచి కూడా ఆలూరు కోన రోడ్డుకి వచ్చినాము. ఈ ఆలూరు కోన రోడ్డు ఎలా ఉందో చూద్దాము. తాడిపత్రికి అయితే రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఎంట్రన్స్ రోడ్ బ్రిడ్జి కడుతున్నారు, అది కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. ఇది మనం ఆలూరు కోన రోడ్డు, ఆలూరు కోనకి పోతున్నాం. ఈడ ఏందో ఒకటి కడుతున్నారు బ్రిడ్జి. ట్రాక్టర్ల మీద బాగా వేసింటారు. తల్లిదండ్రుల దీవెన, అన్నదమ్ములు, బావా బామర్దులు అని అనుబంధము ఇట్లాంటి కదా. టౌన్లో వాళ్ళు ఎవరు రాకపోయారు కార్ల మీద. నన్ను చూసి ఏడవ గురాన్ని రాస్తున్నారు. జీవనాలయం అండి ఇది, నిరాశ్రయాల నివాసం. ఇక్కడ ఎవరన్నా అనాథాశ్రమం అని ఇక్కడ వచ్చి వదిలిపెట్టచ్చు. ఎవరన్నా నిన్ను ముసలోడు అయిపోతే వదిలిపెడతాను. నీటికి వచ్చి వదిలిపెడతావా? ముసలోడు అయిపోతే నన్ను నీడ వదిలిపెడతావా? నేను ముసలోడు అయితే వదిలిపెట్టేస్తాను అన్నీ. ఏమి పెంచుకుంటావా? చాలా మంది అట్లా వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు అట్లా వదిలిపెట్టేసి ఏమి ఏదో నాకు కొండలు ఎట్టున్నాయి. ఇంకా వస్తుందిరా దగ్గర వేగొద్ది. అప్పుడే వచ్చింది అనుకుంటా. కమాన్ అనంతపురం ఎట్లా ఇస్తుందప్ప. తాడిపత్రి మా అత్తలు పిలిచికొచ్చినాయి. ఇక్కడ సోలార్ ప్లాంట్స్ ఉన్నాయి పెద్దవి. సోలార్ సంబంధించి కొండ పైన ఉన్నాం మనమంతా. ఇదంతా కొండ పైన వేరే ఊరికి వచ్చినాం. పైన కొండ ఇవన్నీ సోలార్ ప్లాంట్, అంత పెద్ద సోలార్ ప్లాంట్. సోలార్ ప్లాంట్ ఇక్కడ హోటల్ నీటి బాగుంటుంది. ఎలక్ట్రికల్ 400 MB మెగావాట్స్. కొండ పైనే మనం ఉన్నాం ఇప్పుడు. చాలా పైన ఉన్నాం మనము. చాలా అంటే చాలా పైన ఉన్నాము. తాడిపత్రిలో ఆలూరు కోన సమీపంలో ఉండే దర్గా ఇది. ఇది కూడా చాలా మంది విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, చాలా మంది వస్తారు. రకరకాల మతాల వాళ్ళు, కులాల వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఒక నమ్మకంతో వచ్చి తమ కోరికలు తీర్చుకొని మొక్కుకొని పోతూ ఉంటారు. ఆలూరు కోన ఇట్లా ఇక్కడికి పోయారు ఎవరంటే అక్కనే. నువ్వెందుకు ఆపినావు?